వెల్కమ్ టు ఫోకస్. సరిహద్దులో అద్దులు దాటుతున్న చైనాకు భారత్ చెక్ పెట్టనుందా? అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, లద్దాఖ్ ప్రాంతాల్లో చొరబాట్లకు అడ్డుకట్ట వేనుందా? చైనా గిలికజ్జాలకు బుద్ధి చెప్పే దిశగా భారత్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు డ్రాగన్ కంట్రీకి షాక్ ఇస్తుందా? భారత సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పనతో చైనాకు చుక్కలు కనపడతాయా? బీఆర్ఓ సారథ్యంలో భారత్ శత్రు దుర్భేద్యంగా మారనుందా? బార్డర్లో ఏం జరుగుతుంది చూద్దామా? సరిహద్దుల్లో చైనా దుందుడుకుతనానికి ముక్కుతాడు పడనుందా? భారత్ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల దిశగా అడుగులు పడుతున్నాయా? ఇప్పటికే నిర్మించిన అటల్ టన్నెల్తో పాటు పలు రహదారులను, బ్రిడ్జిలను నిర్మాణం చేస్తుందా? సరిహద్దు రోడ్ల నిర్మాణ సంస్థ నేతృత్వంలో నిర్మాణ పనులు మెరుపు వేగంతో సాగుతున్నాయా? లెట్స్ వాచ్. భారత్ చైనా సరిహద్దుల్లో 3205 కిలోమీటర్ల పొడవు గల 59 రహదారుల అనుసంధానం పూర్తయినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. 3323.57 కిలోమీటర్ల పొడవైన 61 రహదారులు వ్యూహాత్మకంగా కీలకమైనవిగా గుర్తించినట్లు చెప్పారు. వాటి అనుసంధాన ప్రక్రియను సరిహద్దు రోడ్ల నిర్మాణ సంస్థకు అప్పగించినట్లు తెలిపారు. 61 రహదారుల్లో మిగిలిన 2 రహదారుల పొడవు 118.41 కిలోమీటర్లు కాగా అనుసంధానించని భాగం 29 కిలోమీటర్లు మాత్రమేనని చెప్పారు. 1530.38 కిలోమీటర్ల మేర 43 రోడ్ల నిర్మాణం పూర్తయినట్లు వెల్లడించారు. తూర్పు లదాఖ్లో భారత్ చైనా మధ్య సైనిక ప్రతిష్టంభన, సరిహద్దులో చైనా ఉధృతంగా చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టుల నేపథ్యంలో సరిహద్దుల్లో అనుసంధాన ప్రక్రియ పనులను మెరుపు వేగంతో చేపడుతోంది భారత్. ఐసీబీఆర్ రోడ్లలో 10ంటిని ఈ నెలలో, 7ంటిని వచ్చే ఏడాది మార్చి నాటికి, మరో 2ంటిని 2023 మార్చి కల్లా పూర్తి చేస్తామని రాజ్నాథ్ తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేయడానికి అదనపు అధికారాలు, ఆర్థిక వనరులను బీఆర్ఓ అధికారులకు ఇచ్చినట్లు వెల్లడించారు. భారత్ చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో లదాఖ్లో 20,000 కోట్ల రూపాయల విలువైన రహదారి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. The Government of India has been focused on creating infrastructure in the country for improving the livelihood and economic welfare of its people. In this regard, Government gives careful and specific attention to the improvement of infrastructure for the development of border areas in order to facilitate the economic development of these areas as also to meet India's strategic and security requirements. రహదారుల ప్రాజెక్టులపై సమీక్షలో భాగంగా కీలక ప్రాజెక్టులన్నింటినీ వేగవంతం చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం భారత్ చైనా ప్రతిష్టంభనకు కారణమైన దర్బక్ శ్యోక్ దౌలత్ బేగ్ ఓల్దీ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. ఈ రోడ్డు నిర్మాణాన్ని 2 నెలల కిందటే భారత్ చేపట్టిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రోడ్డు నిర్మాణ పనులతో పాటు వాస్తవాధీన రేఖతో అనుసంధానించేలా 30 వంతెనల నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నారు. 30 శాశ్వత వంతెనలు ఇప్పటికే నిర్మాణంలో ఉండగా 20,000 కోట్ల రూపాయల విలువైన రహదారి నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. వీటిలో పలు హైవేలు, సొరంగ మార్గాలు వివిధ నిర్మాణ దశలో ఉండగా మరికొన్ని ప్రాజెక్టులకు ప్రణాళికలు చేపట్టాల్సి ఉందని చెప్పారు. చైనా సరిహద్దుల వెంబడి ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో లేహ్, తోస్, కార్గిల్ ఎయిర్ఫీల్డ్లో వైమానిక దళ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఫార్వర్డ్ స్థావరాలకు దళాలు, సామాగ్రి తరలింపుకు మెరుగైన కనెక్టివిటీ అవసరమని అధికారులు చెబుతున్నారు. సరిహద్దు వెంబడి ప్రాంతాల్లో నివసించే సైనికులతో పాటు పౌరులకు సౌకర్యంగా ఉండేలా రోడ్డు కనెక్టివిటీని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. बॉर्डर एरियाज में जो कनेक्टिविटी हासिल कर ली है, जहां हमने रोड्स बना दी हैं, वहां ब्रिजिंग को भी हम थोड़ा स्पीड अप करें
ताकि जो इंफ्रा डेवलपमेंट है, इवन जो सिविल ट्रैफिक है या जो सिविल डेवलपमेंट है, वो भी 24 टन के ऊपर के अभी बड़े बड़े ट्रेलर्स जा रहे हैं। स्ट्रेटेजिक फोर्सेस के लिए तो फर्क पड़ता ही है, बट ऑल अराउंड डेवलपमेंट ऑफ द एंटायर इकोनॉमिक ग्रोथ, टूरिज्म, इंफ्रास्ट्रक्चर डेवलपमेंट ऑफ द बॉर्डर एरियाज एंड फाइनली इंटीग्रेटिंग देम इनटू द कंट्री, ये मेन फोकस है। ఘర్షణల నేపథ్యంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వేళ సైనిక తరలింపు శరవేగంగా జరగనుందా? అనుమతితో పాటు ఆర్థిక వనరులను కల్పిస్తుందా? అటల్ టన్నెల్ లానే సింకులా టన్నెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? తద్వారా రవాణాకు ఎటువంటి ఆటంకాలు రాకుండా అంతర్గత మార్గంలో పయనించే వీలు కలిగించిందా? రహదారులతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను వేగవంతమయ్యేలా ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. రహదారులు, వంతెనలు, సొరంగ మార్గాల నిర్మాణ పనులు, వాటికి కేటాయిస్తున్న నిధులు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. 2008 నుంచి 16 మధ్య ఏటా 3,300 కోట్ల నుంచి 4,600 కోట్ల వరకు ఉండగా ప్రస్తుతం 11,800 కోట్లకు పెంచారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి లదాఖ్ వరకు కీలక రహదారిని దీని ద్వారా సైనికులను సురక్షితంగా సరిహద్దులకు చేర్చవచ్చని కేంద్రం తెలిపింది. నిమ్ము పదం దర్బాగా పేర్కొనే ఈ రహదారి పొడవు 258 కిలోమీటర్లు మంచు కొండల మధ్య నుంచి వెళుతుండటంతో శత్రు దేశాలు కనిపెట్టలేవని పేర్కొంది. హిమాలయాల్లోని రోహతాంగ్లో నిర్మించిన సొరంగ మార్గం అటల్ టన్నెల్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రపంచంలోని అతిపెద్ద సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 3న ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన ఈ టన్నెల్ గుండా ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక కాన్వాయ్ ప్రయాణించింది. ఇండియన్ ఆర్మీ కాన్వాయ్ ఈ టన్నెల్ గుండా ప్రయాణించడం ఇదే తొలిసారి. 9.02 కిలోమీటర్ల పొడవుగా నిర్మించిన ఈ టన్నెల్ సముద్ర మట్టానికి 10,213 అడుగుల ఎత్తున ఉంది. కులు జిల్లాలోని మనాలి నుంచి లాహౌల్ స్పిటి లోయ వరకు దీన్ని నిర్మించారు. ఈ టన్నెల్ కోసం దాదాపు 3,500 కోట్లు ఖర్చు చేశారు. అటల్ టన్నెల్ వల్ల మనాలి నుంచి లదాఖ్లోని లేహ్ వరకు 7 గంటల రోడ్డు ప్రయాణ సమయం, 45 కిలోమీటర్ల దూరం తగ్గుతాయి. పైగా ఇది సొరంగం కావడం వల్ల దీనిలోకి మంచు రాదు. అందువల్ల దీన్ని ఎప్పుడూ మూసివేయాల్సిన అవసరం రాదు. ఇందులో వచ్చేపోయే మార్గాలకు 2 మార్గాలు ఏర్పాటు చేశారు. దీని వెడల్పు 8 మీటర్లు కాగా ఎత్తు 5.525 మీటర్లు ఉంటుంది. అలాగే సొరంగ మార్గంలో అనేక భద్రతా చర్యలు చేపట్టారు. లదాఖ్ ఆక్సైడ్ చిన్ సరిహద్దులో ఉన్న భారత సైన్యానికి ఆయుధాలు, ఆహారం పంపేందుకు ఇది ఉపయోగపడనుంది. తొలుత దీనిని రోహతాంగ్ సొరంగమని పిలిచేవారు. అయితే 2019లో వాజ్పేయి పేరు మీదుగా ఈ సొరంగానికి అటల్ టన్నెల్ అని నామకరణం చేశారు. हिमाचल प्रदेश के लद्दाख और जम्मू कश्मीर से जोड़ने वाली, मनाली को लेह से जोड़ने वाली रोहतांग टनल अब అటల్ టనల్ కే నామ్ సే జానీ జాయేగి. ఈ క్రమంలోనే మరో వ్యూహాత్మక టన్నెల్ నిర్మాణం పైన కేంద్రం దృష్టి సారించినట్లు సమాచారం. దాల్చా నిమ్ము పాదం మీదుగా సింకులా టనెల్ను నిర్మించడానికి కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మనాలి నుంచి లేహ్ మీదుగా లదాఖ్ చేరుకోవాలంటే 700 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. సింకులా టనెల్ పూర్తయితే 178 కిలోమీటర్ల దూరం తగ్గిపోనుంది. కీలక సమయాల్లో భద్రతా బలగాలు సరిహద్దులను చేరుకోవడానికి ఈ మార్గం ద్వారా సులభం కానుంది. ఇది పూర్తయితే 1999లో పాక్ మూసివేసిన మనాలి కార్గిల్ రహదారి ఏడాది పొడవునా తెరిచి ఉంచవచ్చు. గాలి
గాల్వాన్ ఘర్షణ నేపథ్యంలోనే కేంద్రం సరిహద్దులో కనీస వసతులపై దృష్టి సారిస్తుందా? DSDBO సహా భారత్ చేపడుతున్న నిర్మాణాలేమిటి? వీటి వల్ల దేశానికి ఉనగూరే ప్రయోజనాలేమిటి? వీటిపై చైనా ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది? వీటి నిర్మాణాలతో సైనికులకు మేలు జరగనుందా? వివాదాస్పదమైన హిమాలయ సరిహద్దుల్లో ఎవరు ఎక్కువ రవాణా సదుపాయాలను నిర్మిస్తారనే విషయంలో భారత్ చైనా పోటీ పడుతున్నాయి. సరిహద్దులోని భారత్ వైమానిక స్థావరానికి వెళ్లేందుకు భారత్ ఒక కొత్త రహదారిని వేసింది. ఈ రోడ్డు నిర్మాణమే గత నెలలో గాల్వాన్ లోయలో చైనా దళాలతో జరిగిన ఘర్షణకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. లదాఖ్లో సముద్ర మట్టానికి 5,000 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తైన ఈ ఎయిర్ స్ట్రిప్ వరకు వెళ్లగలిగేలా 255 కిలోమీటర్ల పొడవున దార్బుక్ ష్యోక్ దౌలత్ బేగ్ ఓల్దీ రోడ్డు వేశారు. దాదాపు 20 సంవత్సరాలుగా కొనసాగిన ఈ రహదారి నిర్మాణం గత ఏడాది పూర్తయింది. ఒకవేళ సరిహద్దుల్లో ఘర్షణలు ఏర్పడితే సైన్యాన్ని వేగంగా తరలించడానికి, వస్తువుల రవాణాకు ఈ మార్గం ఎంతో ఉపయోగపడుతుంది. వాస్తవాధీన రేఖ వెంబడి రోడ్లు, రైలు మార్గాలు, వైమానిక క్షేత్రాలను నిర్మించడానికి భారత్, చైనా భారీగానే వనరులను కేటాయిస్తున్నాయి. DSDBOతో సహా ఈ మధ్యకాలంలో భారత్ చేపట్టిన నిర్మాణాలే చైనాకు ఆగ్రహం కలిగించాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే చాలా ఏళ్లుగా చైనా కూడా సరిహద్దుల వెంబడి ఇలాంటి నిర్మాణాలను అనేకం చేపట్టింది. రెండు దేశాలు కూడా అవతలి వైపు వారు తమపై పైచేయి సాధించడానికి ఈ నిర్మాణాలు చేపడుతున్నట్టు భావిస్తున్నాయి. రెండు 2017 వేసవిలో కూడా డోక్లాం పీఠభూమి దగ్గర రెండు దేశాల మధ్య ఘర్షణ నెలకొనడానికి కారణం చైనా భారత్, చైనా భూటాన్ సరిహద్దు దగ్గరలో రోడ్డు విస్తరణకు పాల్పడ్డమేనని వార్తలొచ్చాయి. లదాఖ్ రాజధాని లేహ్కు అత్యంత కీలకమైన దౌలత్ బేగ్ ఓల్దీ ఎయిర్ స్ట్రిప్ ని కలిపే DSDBOతో రోడ్డు నిర్మాణం వల్ల భారత్ కు రక్షణ సామగ్రిని ఒక చోట నుంచి మరో చోటుకు తరలించగలిగే సామర్థ్యం పెరిగింది. ఈ రోడ్డు LACకి సమాంతరంగా కారాకోరం పాస్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోడ్డు నిర్మాణానికి ముందు దౌలత్ బేగ్ ఓల్దీ ఎయిర్ స్ట్రిప్ కు పరికరాలను, సామగ్రిని హెలికాప్టర్ల ద్వారా మాత్రమే తరలించేవారు. ఇప్పుడు అదనపు రహదారులు, బ్రిడ్జిలు నిర్మించాక భారత గస్తీ సిబ్బంది తేలిగ్గా ముందుకు సాగడానికి మార్గం సులువైంది. అలాగే పరికరాలను, సామాగ్రిని స్థావరాల నుంచి సులువుగా పైకి చేర్చగలుగుతున్నారు. దీంతో సరిహద్దులో ఉన్న వ్యూహాత్మక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇటీవల ఘర్షణల తర్వాత కూడా అక్కడ రోడ్డు రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తూనే ఉంటామని భారత్ సంకేతాలనిచ్చింది. చైనా సరిహద్దు వెంబడి లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లోనూ రోడ్ల నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. As for restoration of peace and tranquility in the India-China border areas, this is best done by scrupulously observing all relevant agreements in their entirety. The Union territories of Jammu and Kashmir and Ladakh have been, are and would remain an integral part of India. China has no locus standi to comment on India's internal matters. భద్రత, మౌలిక సదుపాయాల కల్పన వేగవంతమైన వేళ BRO ఏ కార్యక్రమాలను చేపడుతుంది? రోడ్డు, రైల్వే మార్గాలే కాక ALGలపై దృష్టి సారిస్తుందా? ప్రాజెక్టులన్నీ ఎప్పటికీ అందుబాటులోకి రానున్నాయి? గత ప్రభుత్వాల కన్నా మెరుగైన పరిస్థితుల్లో నిర్మాణాలు సాగుతున్నాయా?
సరిహద్దుల్లో చైనాకు ధీటుగా తమ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి భారత్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ ప్రాంతంలో విస్తారమైన రోడ్డు, రైల్వే నిర్మాణం కార్యక్రమాన్ని ప్రారంభించింది. 73 వ్యూహాత్మక రహదారులు, 125 బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 35 రోడ్లు పూర్తి కాగా ఈ ఏడాది చివరికి మరో 11 రోడ్లు నిర్మించనున్నారు. మరో 9 వ్యూహాత్మక రైలు మార్గాలు నిర్మించడానికి కూడా భారత్ ఆమోదించింది. చైనా సరిహద్దు వెంబడి మిస్సిమారి, టెంగా, తవాంగ్, బిలాస్పూర్, మండి, మనాలి, లేహ్ లైన్లతో సహా 9 రైల్వే లైన్లు నిర్మిస్తారు. వీటి ద్వారా భారత్ సైన్యం భారీ యుద్ధ సామగ్రిని తరలించడానికి వీలు కలుగుతుంది. విమాన సదుపాయాల విషయానికొస్తే ఎల్ఎస్సీ వెంబడి 25 ఎయిర్ఫీల్డ్లున్నాయి. ఈ మధ్యకాలంలో అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్ నెట్వర్క్ ను విస్తరించడంపై భారత్ దృష్టి సారించింది. ఇప్పటికే ఉన్న ఏఎల్జీల ఆధునీకరణతో పాటు 7 కొత్త ఏఎల్జీలను నిర్మిస్తామని ప్రకటించింది. చైనా సరిహద్దుల్లోని అస్సాంలోని చబువాలో సుఖోయ్ 30 అధునాతన యుద్ధ విమానాలను, చేతక్ హెలికాప్టర్లను మోహరించారు. ఈ స్థావరాన్ని ఇటీవల అభివృద్ధి చేశారు. అయితే కఠిన వాతావరణం, బడ్జెట్ పరిమితులు, భూసేకరణ సమస్యలతో పాటు ప్రభుత్వ విధానాల జాప్యం కారణంగా సరిహద్దు వెంబడి భారత్ చేపట్టే నిర్మాణ కార్యక్రమాలు అనుకున్నంత సజావుగా సాగట్లేదు. అయితే ఈ మధ్యకాలంలో పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే పనులు ఇంకా చాలా వేగం అందుకోవాల్సి ఉంది. చైనాకు ధీటుగా తమ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి భారత్ తీవ్రంగా కృషి చేస్తోంది. మొత్తం మీద బీఆర్ఓ గతేడాదిలో 1200 కిలోమీటర్ల రహదారి నిర్మాణాల పనులు, 850 కిలోమీటర్ల ఉపరితల పనులు సాధించింది. అయితే ఈ కనెక్టివిటీ రహదారుల్లో 7 రహదారులు 2022 నాటికల్లా, మిగిలినవి 2023 కల్లా పూర్తవుతాయి. 2008-14 మధ్యకాలంలో యూపీఏ ప్రభుత్వం హయాంలో 3610 కిలోమీటర్ల రోడ్లు పూర్తవగా, ప్రస్తుతం ఎన్డీఏ పాలనలో 4764 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తయ్యాయి. ఇటీవల సంవత్సరాల్లో గణనీయంగా పురోగతి ఉన్నప్పటికీ భారత్ చైనా సరిహద్దుల్లో రహదారి మౌలిక సదుపాయాలు చాలా సరిపోవు అని డోక్లాం ప్రతిష్టంభన అనంతరం ఒక హౌస్ ప్యానెల్ నివేదికలో పేర్కొంది. రహదారులు, రైళ్లు, ఉపగ్రహాలను బహుళ ప్రయోజనకరంగా ఉపయోగించుకునే దిశగా కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి పౌర మౌలిక సదుపాయాల్ని సైనిక కార్యకలాపాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇందుకోసం పౌర మౌలిక సదుపాయాలను సైనిక పోరాట అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. గాల్వాన్ ఘటన సరిహద్దుల్లో వసతుల కల్పనకు కారణమైంది. చైనా ఆగడాలకు చెక్ చెప్పాలంటే ముందు సరిహద్దులను బలోపేతం చేయాలన్న కేంద్ర నిర్ణయం కొన్నేళ్లలో సాక్షి రూపం కానుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన టన్నెల్గా పేరు తెచ్చుకున్న అటల్ టన్నెల్ దేశ రక్షణలోనూ కీలక పాత్ర పోషించనుంది. ఇటువంటి కీలక నిర్మాణాలను మరింత త్వరితగతిన చేపట్టాలని, సైన్యానికి అవసరమైన సదుపాయాల్ని, వనరుల్ని అందించగలగమని కేంద్రం భావిస్తుంది. ఏదేమైనా సరిహద్దు ఉద్రిక్తతల నడుమ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇది ఇవాల్టి ఫోకస్. రేపటి ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.